కాలంలో వెనక్కి వెళ్లి గత చరిత్రలోని ఘనతను తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. చరిత్ర పేజీలను తిరగేస్తూ అలనాటి వైభవాన్ని కనుల ముందు సృష్టించుకోవాలని అనిపిస్తుంది. అలాంటి వారిని గత చరిత్రలోకి తీసుకుని వెళ్లే బాధ్యతను ప్రాచీనమైన ఆలయాలు తీసుకున్నాయనే చెప్పాలి. చరిత్రలోకి చేరవేసే అలాంటి ఆలయాలు మనకి మధ్యప్రదేశ్లోని చంబల్ వ్యాలీలో కనిపిస్తాయి. అరుదైన ఇక్కడి పటేశ్వర ఆలయ సముదాయం ఈ వారం దివ్యక్షేత్రం. ప్రాచీనమైన సంస్కృతి సాంప్రదాయాలు పరిమళించిన నేలగా మధ్యప్రదేశ్ కనిపిస్తుంది. ఇతిహాసాలలో మనకి కనిపించే మాళవ, దశార్ణవ, నిషాద రాజ్యాలు ఈ ప్రాంతంలోనివే. చంద్రగుప్తుడు, అశోకుడు, కుషాణులు, శాతవాహనులు పరిపాలించిన భూభాగం ఇది. ఎంతో మంది రాజుల విజయగాథలు ఇక్కడ వినిపిస్తాయి. అలనాటి వీరత్వానికి నిదర్శనంగా అనేక ఆధారాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే వారి మంచి మనసును ఇక్కడి ఆలయాలు ప్రతిబింబిస్తాయి. మధ్యప్రదేశ్లోని చంబల్ వ్యాలీ ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఒక ప్రత్యేకమైన ప్రాంతం. యమునా నదికి ఉపనదిగా చంబల్ నది ప్రవహిస్తూ ఉంటుంది. ఎత్తైన కొండలు, ఇరుకైన లోయలతో కూడిన విలక్షణమైన ప్రాంతమిది. అలాంటి ఈ ప్రదేశం ఒకానొక నిర్మాణం కారణంగా చరిత్రలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోగలిగింది. అలాంటి ఒక గౌరవాన్ని ఈ ప్రదేశానికి తీసుకొచ్చిన నిర్మాణమే శ్రీ బటేశ్వర ఆలయ సముదాయం. పంచభూతాలను ఆవరించి ఉన్న పరమశివుడు భూతేశ్వరుడిగా ఇక్కడ కొలువై ఉంటాడు. భూతేశ్వరుడిని ఇక్కడివారు బటేశ్వరుడిగా కొలుస్తూ ఉంటారు. ఈ ఆలయ సమూహంలో ఆ పరమశివుడే ప్రధాన దైవంగా అలరారుతున్నాడు. ఇక్కడి ఆలయాల నిర్మాణాన్ని బట్టి చూస్తే ఇది కేవలం చారిత్రక ప్రాశస్త్యం కలిగినది మాత్రమేనని అనుకునే అవకాశం ఉంది. కాని ఇక్కడి బటేశ్వరుడు పురాణ సంబంధమైన నేపథ్యాన్ని కలిగినవాడు కావడం విశేషం.
మధ్యప్రదేశ్లో చారిత్రకపరమైన ఆలయాలు చాలానే కనిపిస్తాయి. శివకేశవులకు సమానమైన ప్రాధాన్యతనిస్తూ వారు నిర్మించిన ఆలయాలు ఉన్నతమైన వారి వ్యక్తిత్వానికి ఉదాహరణగా నిలుస్తాయి. అయితే సువిశాలమైన ప్రదేశంలో వైభవంతో కూడిన ఒక ఆలయంగా కాకుండా చిన్న చిన్న మందిరాలతో కూడిన ఒక సముదాయాన్ని నిర్మించడం ఇక్కడి ప్రత్యేకతగా కనిపిస్తుంది. ప్రాచీన కాలంలో ఆయా రాజుల కళాభిరుచి, ఆధ్యాత్మికత పట్ల వారికి గల ఆసక్తి ఎలాంటిదనేది ఇక్కడి ఆలయాల నిర్మాణాన్ని పరిశీలనగా చూస్తే అర్థమైపోతుంది. అలాగే ఇక్కడి బటేశ్వర ఆలయాల సముదాయాన్ని పరిశీలించినప్పుడు గుర్జార్ ప్రతీహార రాజవంశీకుల గురించిన అనేక విషయాలు మనకి తెలుస్తాయి. ఆ కాలం నాటి నిర్మాణ శైలిలోని అనేక విశేషాలను మహాదేవుడి సాక్షిగా మన ముందు ఉంచుతాయి. చంబల్ నది సమీపంలోని విశాలమైన ప్రదేశంలో నిర్మితమైన ఆలయాలు ఇవి. ఎక్కడికక్కడ రాతి వేదికలను నిర్మిస్తూ వాటిపై వరుసగా ఆలయాలను, మందిరాలను ఆవిష్కరిస్తూ వెళ్లారు. ఒకప్పుడు ఈ సమూహంలో 200 ఆలయాల వరకు ఉండేవని అంటారు. కాని ప్రస్తుతం 80కి పైగా ఆలయాలు మాత్రమే కాస్త మనుగడలో ఉన్నట్టుగా కనిపిస్తాయి. ఒకే ప్రదేశంలో దాదాపు ఒకే శైలిలో నిర్మితమైన కారణంగానే ఈ ప్రదేశాన్ని మినీ ఖజురహోగా పిలుస్తూ ఉంటారు. ఖజురహో ఆలయాల విషయానికి వస్తే అలనాటి రాజులు తమ విజయాలకు గుర్తుగా ఇక్కడి ఆలయాలను నిర్మిస్తూ వెళ్లారు. ఆయా రాజులు, వారి వారసులు ఆలయాల నిర్మాణం పట్ల తమ అంకితభావాన్ని ప్రదర్శించారు. అలాగే ఒకే నిర్మాణ శైలిలో శిల్పకళా వైభవం ఎంతమాత్రం తగ్గకుండా చూసుకున్నారు. కాని బటేశ్వర్ దేవాలయాల సముదాయం వెనుక ఉద్దేశం ఏమై ఉంటుందనేది మనకి ఒక పట్టాన అర్థం కాదు. ఈ మందిరాలను వరుసగా నిర్మిస్తూ వెళ్లిన తీరు చూస్తే రథాలను వరుసగా నిలిపిన అనుభూతి కలుగుతుంది. చిన్న చిన్న మందిరాలను అందమైన నక్షీలతో ఆవిష్కరించిన తీరే ఇక్కడి ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. శిథిలావస్థకు జారిపోయిన శిలలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే పురావస్తు శాఖ వారు ఈ మందిరాల్లో నుంచి జారిపోయిన బండరాళ్లను యథాస్థానంలో అమర్చుతూ వెళ్లడం వల్ల ఇవి ఇంతటి మనోహరంగా దర్శనమిస్తూ ఉంటాయి. ప్రతి మందిరం ఒకే విధమైన నిర్మాణ శైలిని కలిగి ఉంటుంది. 3 వైపులా బండరాళ్లను అమర్చుతూ చదునైన పైకప్పులను అమర్చుతూ వెళ్లారు. ఆ తర్వాత శిఖర భాగాన్ని పిరమిడ్ ఆకృతిలో ఆవిష్కరిస్తూ సాగారు. నమూనా ఆలయాల మాదిరిగా కనిపించే నిజమైన ఆలయాలు ఇవి. ఆలయాల ముఖద్వారంపై చిరుగంటల తోరణాన్ని, ముఖద్వారానికి ఇరువైపులా చుట్టూ గోడలపై మలిచిన శిల్పచిత్రాలు ఆకట్టుకుంటాయి. వరుస క్రమంలో ఒకే వేదికపై నిర్మితమైన మందిరాలు కొన్నైతే ముఖమండపంతోనూ విమాన గోపురాలతోనూ కూడిన ఓ మాదిరి ఆలయాలు మరికొన్ని కనిపిస్తాయి. ఆలయాల నిర్మాణానికి తగినట్టుగా సాధ్యమైనంత వరకు సూక్ష్మ శిల్పాలను మలుస్తూ వెళ్లారు. శైవ, వైష్ణవ, శక్తి సంబంధమైన శిల్ప చిత్రాలతో పాటు అప్సరసల శిల్పాలను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతిన్న ఈ ఆలయాల్లో కాని, మందిరాల్లో కాని చాలా వరకు మూలమూర్తులు కనిపించవు. కొన్ని మందిరాల్లో మాత్రం శివలింగాలు కనిపిస్తాయి. ఈ మందిర సమూహంలో మధ్యలో ఆ కాలానికి చెందిన కోనేరు కూడా కనిపిస్తుంది. చుట్టూ పొడవైన మెట్లను కలిగిన లోతైన ఈ కోనేరు
తన ఉనికిని చాటుకోవడానికి ఆరాటపడుతున్నట్టుగా కనిపిస్తుంది. అప్పట్లో ఈ కోనేరులో స్నానమాచరించిన భక్తులు దుస్తులు మార్చుకోవడానికి గాను ప్రత్యేకమైన గదులను ఏర్పాటు చేయడం కూడా ఇక్కడ మనం చూడొచ్చు. క్షేత్రానికి తానే క్షేత్రపాలకుడినంటూ ఇక్కడ భారీ హనుమంతుడి మూర్తి దర్శనమిస్తుంది. సాధారణంగా ప్రాచీనమైన ఆలయాలలో క్షేత్రపాలకుడి మందిరం ఆలయ ప్రాంగణంలోనే ఉంటుంది. ఇక్కడి హనుమంతుడి మూర్తి మాత్రం ఈ మందిరాలకు మధ్య భాగంలో ఏర్పాటు చేయబడినట్టుగా కనిపిస్తుంది. సింధూర వర్ణంలోని హనుమంతుడు ఇప్పటి మన హనుమ విగ్రహాలకు భిన్నంగా కనిపిస్తాడు. ఈ శిథిల నిర్మాణాలలో బటేశ్వర ఆలయం ప్రధానమైనదిగా కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని కేంద్రంగా చేసుకునే మిగతా మందిరాల నిర్మాణం జరిగిందని చెబుతారు. ఇక్కడి నిర్మాణాలన్నీ చారిత్రకతను కలిగి ఉంటే బటేశ్వర స్వామి ఆలయం మాత్రం పురాణ సంబంధమైనదిగా కనిపిస్తుంది. ఎందుకంటే బటేశ్వర స్వామి కొలువైన ఈ ప్రదేశానికి సంబంధించిన ప్రస్తావన మత్స్య పురాణంలోనూ రామాయణ భారతాల్లోనూ కనిపించడం విశేషం. ఇసుక రాయితో నిర్మించిన ఇక్కడి మందిరాల తరహాలోనే కాస్త పెద్దదిగా కనిపించేదే బటేశ్వర్ మందిరం. ఎత్తైన ద్వారం, ద్వారానికి ఇరువైపులా గల గోడలపై వివిధ రకాల శిల్పచిత్రాలు, ఆకర్షణీయమైన నగిషీలతో ఈ మందిరం ప్రత్యేకతను కలిగి ఉంటుంది. గడప భాగంలో ఏనుగులు, సింహాల శిల్పాలు, ద్వారానికి ఇరువైపులా గల స్తంభాల పాదభాగంలో ఓ మాదిరి శిల్పాలు కనిపిస్తాయి. మందిరం పైభాగంలో ఆవిష్కరించిన గంటల తోరణం మరింత ఆకర్షణీయంగా అనిపిస్తుంది. గర్భాలయంలోని పానవట్టం నేలబారున ఉంటుంది. శివలింగం శిరోభాగం మాత్రమే పైకి కనిపిస్తూ ఉంటుంది. ప్రాచీన కాలానికి చెందిన శిథిల మందిరాల మధ్యలో ఉన్న ఈ శివలింగం స్వయంభూలింగం కావడం విశేషం. అందువల్ల ఈ ప్రాంతానికి వచ్చిన పర్యాటకులు ఈ ఆలయాన్ని గురించి అడిగి తెలుసుకుని మరీ దర్శనం చేసుకుని వెళుతూ ఉంటారు. పూర్వం ఈ ప్రదేశంలో మహర్షులు, సిద్ధులు తపస్సు చేసుకున్నట్టుగా చెబుతారు. ఇక్కడి భూతేశ్వరుడిని వాళ్లంతా ఆరాధిస్తూ ఉండేవారట. భూతేశ్వరుడినే ఇక్కడి వారు బటేశ్వరుగా పిలుచుకుంటూ ఉంటారు. ఇప్పటికీ కూడా ఈ ప్రాంతంలో అడుగుపెడితే ఏదో తెలియని ఒక రహస్యం ఇక్కడ నిక్షిప్తమై ఉన్నట్టుగా మనకి అనిపిస్తుంది. ఆ రహస్యాన్ని తెలుసుకోవాలనే ఒక ఆసక్తి కలుగుతుంది. అందుకు కారణం ఒకే తరహాలో ఈ మందిరాల నిర్మాణం ఒక్క చోటున జరగడమే. ఒకప్పుడు ఇదంతా దట్టమైన అటవీ ప్రాంతంగా ఉండేదనే విషయం ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న వాతావరణాన్ని బట్టే మనకి అర్థమైపోతుంది. అలాంటి ఈ ప్రదేశంలో బండరాళ్లతో విశాలమైన వేదికను ఏర్పాటు చేస్తూ కొన్ని మందిరాలను వరుసగా నిర్మించారు. మరికొన్ని మందిరాలు అందుకు భిన్నంగా గుంపులుగా కనిపిస్తాయి. సూక్ష్మమైన శిల్పాలు చాలా స్పష్టంగా ఆవిష్కరించడమే ఆనాటి ప్రత్యేకతగా మనకి తోస్తుంది.
ఇప్పుడు ఈ మందిరాలను చూస్తే ఒకప్పుడు కూడా నిర్జన ప్రదేశంలోనే ఈ మందిరాల నిర్మాణం జరిగి ఉంటుందనే విషయం మనకి అర్థమైపోతుంది. అయితే అంతకు ముందే ఇక్కడ బటేశ్వర్ దేవాలయం ఉండగా అనేక మందిరాలను నిర్మిస్తూ శివలింగాలను ఎందుకు ప్రతిష్ఠిస్తూ వెళ్లారనే ఒక సందేహం మదిలో మెదలకుండా ఉండదు. అందుకు కారణంగా అనేక కథలు, గాథలు ఇక్కడ మనకు వినిపిస్తూ ఉంటాయి. అందమైన ఈ నిర్మాణాలను, ఆశ్చర్యచకితులను చేసే మందిరాలను, అనుభూతిని అంకురింపచేసే ఈ శిల్ప సౌందర్యాన్ని తడిమి చూడగానే చరిత్ర మనలను గుర్జరా ప్రతీహార రాజవంశీకుల కాలానికి తీసుకుని వెళుతుంది. ఈ వంశస్థాపకుడిగా, రాజ్యస్థాపకుడిగా మొదటి నాగభట పేరు వినిపిస్తుంది. ఈ రాజవంశం 8 నుంచి 11వ శతాబ్దం వరకు ఈ ప్రాంతాన్ని పరిపాలించింది. ఆ సమయంలోనే ఈ మందిరాల నిర్మాణం జరిగిందని చెబుతారు. గుర్జారా అనేది ఒక తెగ పేరు, ప్రతీహార అనేది ఆ తెగకి సంబంధించిన వంశం పేరు అయిండొచ్చనేది చరిత్రకారుల అభిప్రాయం. ముందుగా ఉజ్జయినిని రాజధానిగా చేసుకుని పరిపాలించిన ఈ రాజులు ఆ తర్వాత కాలంలో కనౌజ్ను రాజధానిగా చేసుకుని తమ పాలనను కొనసాగించినట్టుగా శాసనాలు చెబుతున్నాయి. వారి కాలంలో నిర్మితమైన ఆలయాలు, కుడ్య చిత్రాల విషయంలో వారికి గల ప్రత్యేకతను పరిచయం చేస్తాయి. ఎంతో మంది చారిత్రక పరిశోధకులు ఈ నిర్మాణ విశేషాలపై తమ పరిశోధన కొనసాగించారు. అలెగ్జాండర్ కన్నింగ్ హోమ్ సైతం ఈ నిర్మాణ విశేషాలను ప్రస్తావించడం కనిపిస్తుంది. తాను ఈ ప్రదేశాన్ని సందర్శించినప్పుడు ఎలా ఉందనేది ఆయన వివరించిన తీరు మరింత ఆసక్తికరంగా అనిపిస్తుంది. 25 ఎకరాల విస్తీర్ణంలో కనిపించే ఈ నిర్మాణాలపై నేటికీ పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. చెంబల్ వ్యాలీ అనగానే ఒకప్పుడు బందిపోట్లు తలదాచుకునే ప్రదేశంగా మనకి తెలుసు. అయితే అప్పట్లో ఈ ప్రదేశంలో బందిపోట్లు ఉన్నారనే ఒక భయంతో ఇటువైపుకు ఎవరూ వెళ్లేవారు కాదట. ఇక్కడి అమూల్యమైన శిల్ప సంపదను ఎవరూ ఎక్కడికి తరలించకుండా ఉండడానికి కారణం ఆ భయమేనని చెబుతారు. వేల ఏళ్ల నాటి శిల్ప సంపద ఇక్కడ ఇంకా మిగిలి ఉందనడానికి కారణం ఇదేనని అంటారు. అయితే ఈ ఆలయం దిశగా రావడానికి సాధారణ ప్రజలు భయపడ్డం వల్లనే స్వామివారు పూజాభిషేకాలకు దూరమయ్యాడనే వాదనలు కూడా వినిపిస్తూ ఉంటాయి. అనేక సంవత్సరాల పాటు ఇటుగా ప్రజలు రాకపోవడం వల్లనే ఈ నిర్మాణం ఇంతగా శిథిలమైందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మధ్యకాలంలోనే పర్యాటకులు ఈ వైపుకు రావడం మొదలైందని చెప్పాలి. గుర్జారా ప్రతీహార రాజవంశీకుల పాలనా కాలానికంటే ముందుగానే ఇక్కడి స్వయంభూ శివుడు పటేశ్వరుడిగా పూజాభిషేకాలు అందుకుంటున్నాడు. అప్పట్లో ఈ పరిసర ప్రాంతాల్లో నివసించే కొండజాతి ప్రజలు స్వామివారిని తమకి తోచిన రీతిగా పూజించేవారు. ఈ రాజవంశీకులు స్వామివారి కోసం ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయాన్ని నిర్మించారు. తమ కాలం నాటి శిల్పకళను చరిత్రలో నిలిచిపోయేలా చూసుకున్నారు. అయితే ఈ ఆలయానికి అనుబంధంగా 200 మందిరాలను ఎందుకు నిర్మించారనేది ఒక ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. రాయిపై రాయిని పేర్చుతూ జరిగిన నిర్మాణాలే ఇవి. అందువల్ల మతపరమైన దాడుల కారణంగా, భూకంపాల వల్ల ఎక్కువ మందిరాలు దెబ్బతినడం మనకి కనిపిస్తుంది. చెల్లా చెదురుగా పడిపోయిన శిథిలాలు చరిత్ర పేజీల నుంచి తప్పుకునే ప్రమాదం ఏర్పడింది. అలాంటి పరిస్థితుల్లో పురావస్తు శాఖ వారు రంగంలోకి దిగారు. 2005లో ఇక్కడి శిథిలాలను సేకరించి మళ్లీ వాటిని కలుపుతూ యథాస్థానంలో నిలుపుతూ పునరుద్ధరించారు. అలా 60 మందిరాలు పూర్వ వైభవాన్ని సంతరించుకున్నాయి.
ఇక్కడ ప్రధానమైన దైవంగా బటేశ్వరుడు కొలువై ఉండగా మరిన్ని శైవ మందిరాల నిర్మాణం జరిగింది. అదే స్థాయిలో వైష్ణవ శక్తి సంబంధమైన మందిరాల నిర్మాణం జరగడం కూడా విస్మయులను చేస్తుంది. శివపార్వతులు, లక్ష్మీనారాయణులు, భాగవతంలోని శ్రీకృష్ణుడితో ముడిపడిన దృశ్యాలు, దశావతారాలు, సప్తమాతృకలు, అప్సరసలు, సంగీత నృత్యకారుల శిల్పచిత్రాలు నయనానందాన్ని కలిగిస్తాయి. బటేశ్వర ఆలయాల సముదాయం ప్రస్తుతం పర్యాటక ప్రదేశంగా మాత్రమే అలరారుతోంది. పర్యాటకులకు ఇక్కడ ఎలాంటి వసతి సౌకర్యాలు లభించే అవకాశం లేదు. అందువల్ల ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే సందర్శించవలసి ఉంటుంది. చరిత్రను నిలిపేది శిలలు, చరిత్రను తెలిపేది శిలలు. మహోన్నతమైన మన సంస్కృతిని ఆవిష్కరిస్తూ ఆధ్యాత్మిక సంపదను పంచేది శిలలు. అలాంటి శిలలతో నిర్మితమైన బటేశ్వర ఆలయాల దర్శనం ఒక అందమైన ప్రయాణంగా మిగిలిపోతుంది. అనుభూతుల దీపాన్ని వెలిగిస్తుంది. దేశంలోని అన్ని ముఖ్యమైన పట్టణాల నుంచి ఆగ్రాకి రైలు, వాయుమార్గాలు ఉన్నాయి. ఆగ్రా నుంచి స్థానిక వాహనాల్లో బటేశ్వర ఆలయ సముదాయానికి చేరుకోవచ్చు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.